పేద గిరిజనులపై రేవంత్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించిందని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. భూములు ఇవ్వనందుకు ఇంత ఘోరంగా వేధిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. లగచర్ల ఘటనలో సంబంధం లేని వాళ్లను కూడా కొట్టి అక్రమ కేసులు బనాయించారని గులాబీ నేతలు ఫైర్ అయ్యారు. ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వనని చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ చార్జీలతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలుకు పంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ విలువలు చూస్తే 60 లక్షలు 70 లక్షలు ఉన్నటువంటి భూమి విలువను నువ్వు 10 లక్షలకి లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందారు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది, ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు. మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం. కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ఇంత దారుణంగా మా భూముల మీద, మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. ఇదేం బాధ తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా? ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ పేద వర్గాల వాళ్ళు 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది సార్, సంతోషంగా ఉన్నాము. బొంబాయిలో, దుబాయ్లో, తర్వాత పూణేలో బతికిన వాళ్ళము ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం. ఇప్పుడే మరి మా భూములు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలా, మేము ఏం తినాలా, మాకు ఉద్యోగాలు వద్దేమొద్దు, మా భూమి మాకు కావాలి, మేము బతుకుతామని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా అది మాది. అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కొట్టి చంపినరు పోలీసులు. మళ్ళీ చెప్తే మళ్ళీదంతా కొడక అంటే మేము చెప్పలేకపోయినాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు చూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే విడుదల చేసి కేసులన్నీ ఎత్తేయాలి. లేదంటే ఖచ్చితంగా ఈ గడ్డ ప్రజా ఉద్యమాల గడ్డ ఇది. అది ఏ రూపంకి వస్తుందో తెలియదు. దాన్ని ఖచ్చితంగా మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది.